Step into Value Zone. Value Zone. Hypermart. Button cheru. ఏపీ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతోంది. అన్న చెల్లెళ్ళు సై అంటే సై అనేందుకు సిద్ధమవుతున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయని షర్మిల హస్తం గుటిలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. జనవరి 4న కాంగ్రెస్ లో షర్మిల చేరనున్నారు. ఈ మేరకు ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమెతో పాటు సుమారు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే పార్టీలో చేరిన షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో కాంగ్రెస్ వర్గాలు షర్మిలకు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు షర్మిల నో చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఏపీసీసీ బాధ్యతలు తీసుకోవాలని ఆమె ఆలోచిస్తున్నారట. దీంతో పీసీసీ చీఫ్ కాకుండా ఏఐసీసీలో పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక రాహుల్ గాంధీ మాత్రం షర్మిల పీసీసీ పదవి తీసుకోవాలని కోరుతున్నారట. పీసీసీతో పాటు ఏఐసీసీ పదవి ఇస్తారా లేదా, షర్మిల కోరిక మేరకు పీసీసీ చీఫ్ గా కాకుండా జాతీయ స్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేస్తారా అన్నది త్వరలో తేలనుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు షర్మిల వెళ్తున్నారు. వైఎస్ రాజారెడ్డి పెళ్లి శుభలేఖను వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉంచి మహానేతకు నివాళులర్పిస్తారు షర్మిల. అనంతరం కాంగ్రెస్ లో చేరడంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.